బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించారు. పరారీలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న గడ్డం సూర్య ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. గత 2 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో దొరికిన పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో 3 పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తులు పేలుడు పదార్థాలైన జిలిటన్ స్టిక్, ఇతర పదార్థాలు గడ్డం చంద్రశేఖర్ వద్ద నుండి తెచ్చినట్లుగా పోలీసులకు తెలిపినట్లుగా సమాచారం. ఈ కేసు విషయంలో టీపీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీ గారు. అక్రమంగా పేలుడు పదార్థాలు అమ్మారంటూ కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో చంద్రశేఖర్ రెడ్డికి ఇంటికి వెళ్ళినట్టు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అయితే గడ్డం చంద్రశేఖర్ అరెస్ట్ చేసిన పోలీసులు అతని అన్న గడ్డం సూర్య కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత 2 రోజుల క్రితం కామారెడ్డి పట్టణంలోని ప్రోబైల్స్ స్కూల్ సమీపంలో కేపీఆర్ కాలనీలోని ఓపెన్ ప్లాట్లలో బండరాలను తొలగించడానికి 3 వ్యక్తులు జెలెస్టిక్ స్టిక్, డిటోనేటర్లు, కాటన్ వైర్లను ఉపయోగించి బండరాలను బ్లాస్టింగ్ చేస్తున్న సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి ఇచ్చిన సమాచారం వారి వద్ద నుండి సుమారు 1564 జెలెస్టిక్ స్టిక్స్, అలాగే 45 డిటోనేటర్ వైర్లు, 16 కార్నర్స్ వైర్లతో పాటు ఒక బ్యాటరీ, చెక్ మీటర్ ఒకటి, అలాగే 2 బజాజ్ ప్లాటినా బైక్లు, అలాగే మొబైల్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిచ్చిన ఏదైతే ఎవరు 3 వాళ్ళని అరెస్ట్ చేశారో వారు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే వీరు ఏవైతే డిటోనేటర్లు ఉన్నాయో వారు ఇతని దగ్గర ఉంది గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుండి కొనుగోలు చేశామని చెప్పి కూడా పోలీసులకు. రైట్ నవీన్, అయితే పరారీలో ఉన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న గడ్డం సూర్య దొరికినట్లుగా ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో? పోలీసులు ఇంకా సెర్చ్ చేస్తున్నారా? రాత్రి గడ్డం చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళినట్టు పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి అయితే ఆ గడ్డం చంద్రశేఖర్ అన్నటువంటి గడ్డం సూర్య ప్రస్తుతానికి పరాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికోసం పోలీసులు కూడా గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గడ్డం చంద్రశేఖర్ ని అరెస్ట్ చేయడంతో ఇటు కాంగ్రెస్ వర్గాలకు హాట్ టాపిక్ గా కొనసాగుతుందని చెప్పవచ్చు లక్ష్మీనాథ్. అయితే నవీన్, ప్రధానంగా ఈ పేలుడు పదార్థాలు కేవలం బండరాళ్లు పగలగొట్టేందుకే తీసుకున్నారా, లేదా మరేతరైన కారణాలు ఉండే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం అక్కడైతే పోలీసులకు అందిన సమాచారం మేరకు కామారెడ్డి పట్టణంలోని పట్టణ సంబంధించిన కేపీఆర్ కాలంలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లలో ఉన్న బండరాలు ఉన్నాయి. అక్కడ బండరాలను పలగొట్టేందుకు వీటిని వాడినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్లేస్ లో పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి. వాటిని పలగొట్టడానికి వీరు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు విచారణలో తెలియదు. అయితే వీటిని ఎలాంటి పోలీసుల పర్మిషన్ లేకుండా బండరాలను పలగొట్టడం నేరం కావున వీరిని అరెస్ట్ చేసిన వీటితో పాటు ఏవైతే వీటికి అమ్మారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పారు. అయితే నవీన్, టీపీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ పైన, లేదంటే ఎవరైతే సూర్య ఉన్నారో వీళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా పార్టీ? అయితే ప్రస్తుతానికి అయితే గడ్డం చంద్రశేఖర్ పోలీసులు అదుపులో ఉన్నారు. గడ్డం సూర్య కోసం పోలీసులు గాలింపుతున్నారు. అతను దొరికిన తర్వాత వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే
అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే వీటిని ఎలాంటి పర్మిషన్ పోలీసుల పరిశీలన తీసుకుని అమ్మాలి, ఎవరికి అమ్ముతున్నారో ఒక పూర్తి లిస్టు ఉండాలి. కానీ ఇంత ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళకు అమ్మడం, అలాగే వీరు కొనుగోలు చేయడంతో పోలీసులు వీరిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం ఉందని వచ్చే రక్షణ. అయితే నిన్న రాత్రి 10 గంటల సమయంలో చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు అతని దగ్గర నుంచి ఏమేమి సమాచారం రాబట్టారు? అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు గడ్డం చంద్రశేఖర్ నిన్న రాత్రి అరెస్ట్ చేశారు, నిజామాబాద్ జైలుకు తరలించారు. ఈ రోజు ఆదివారం కావడంతో అతన్ని అదుపులో తీసుకున్న పోలీసులు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ పోలీసులు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పూర్తిగా పోలీసు దర్యాప్తు విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వివరిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్.